Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. మనకు కొన్ని ప్రశ్నలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, సమాధానం వచ్చినట్టే ఉంటాయి, కానీ ఇబ్బందికరంగా ఉంటాయి. విత్తు ముందా చెట్టు ముందా, గుడ్డు ముందా కోడి ముందా, ఇవన్నీ క్వైట్ కామన్ క్వశ్చన్స్. అలాగే వెదర్ రైట్ టు ఓట్ is a constitutional right, whether right to vote is a fundamental right, whether right to vote is a statutory right. ఈ మూడు క్వశ్చన్లు లా స్టూడెంట్స్గా ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు మీరు ఎన్కౌంటర్ చేస్తూనే ఉంటారు. దానికి మూడు రకాల సమాధానాలు వస్తాయి. హ్యూమన్ రైట్, డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ సివిల్ రైట్. అలాగే కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్టికల్ 324లో చెప్పారు కాబట్టి. స్టాట్యూటరీ రైట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో హౌ టు ఓట్, వాట్ ఆర్ ది రిక్విజిట్స్ ఫర్ ఓటింగ్ అనేటువంటిది వస్తాయి. కాబట్టి ఈ మూడు ఎప్పుడు జరుగుతూనే. మరి దీని మీద మరలా ఇంకో డిస్కషన్ వచ్చింది. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడింది. నిన్న మార్చి 11న సుప్రీంకోర్టు సిజేఐ బెంచ్ మీదకి వచ్చింది. ఈ రిఫ్యూజ్డ్ టు టేక్ అప్ టు ఎంటర్టైన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో దేనికి ఏంటంటే టు డిక్లేర్ మేనమస్ అన్నమాట, టు డిక్లేర్ దట్ ఓటింగ్ రైట్స్, declare right to vote as a fundamental right. ఆల్రెడీ అనూప్ పన్నా వల్ల కేసు ఒకటి ఉంటుంది, అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023. దానిలో నాకు తెలిసి ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా బై 4-1 మెజారిటీ దే హెల్డ్ దట్ రైట్ టు ఓట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. కానీ దాంట్లోనే ఒక జడ్జి గారు 1 ఉన్నాయి, అజయ్ రస్తోగి, హీ సెడ్ రైట్ దిస్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. సో ఫండమెంటల్ రైటా కాన్స్టిట్యూషనల్ రైటా ఎప్పుడుది? సో కేసు లా ముందు తెలుసుకుందాం. కేసు లా పేరు దేవదీప్త దాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, డైరీ నంబర్ 316169/2024. దేవదీప్త దాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, డైరీ నంబర్ 3169/2024. రైట్. ఇక దీంట్లో సుప్రీంకోర్టు డిస్మిస్డ్ ద పిల్. ఏమిటిది? ఇప్పటిదాకా ఎంత చెప్పావు, కాన్స్టిట్యూషనల్ రైటా, హ్యూమన్ రైటా, ఫండమెంటల్ రైట్ మాట్లాడావు, సుప్రీంకోర్టు కొట్టవతలు పడేసింది. రీజన్ ఏంటంటే దేర్ ఈజ్ నో లైవ్ కాంట్రవర్సీ. దీని మీద ఇప్పుడు ఏముందయ్యా, రేపొద్దున ఎలక్షన్స్ వస్తున్నాయి, అంత అవసరం ఏంటి అనగానే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కదా. ది అదర్ లాయర్ అడ్వకేట్ క్లియర్లీ స్టేటెడ్, అయ్యా ఇష్యూ యుఎస్ఏ, యూకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాలో ఇఫ్ యూ డోంట్ ఓట్ you will not get the so-called welfare measures. ప్రభుత్వం నీకు ఇచ్చే స్కీమ్స్ ఏమి ఇవ్వు. యూ హ్యావ్ టు దట్ ఈజ్ ఎ కంపల్సరీ ఓటింగ్ ప్రాసెస్. కానీ ఈజ్ దేర్ ఎనీ ఇమినెంట్ థ్రెట్ ఫర్ ఓటింగ్ రైట్స్ ఇన్ ఇండియా? ఇది సిజేఆర్ కోసం. ఏమయ్యా, ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పకపోతే, ఇది ఫండమెంటల్ రైట్ అని చెప్పకపోతే, ఈజ్ దేర్ ఎనీ డేంజర్ అని చెబితే అందరూ ఓటేస్తారా, చేయకపోతే ఎగ్గొడతారా? ఇది ప్రశ్న. ఎక్కడన్నా దీని మీద కాంట్రవర్సీ ఉన్నదా? ఎవరన్నా ఇది అవునా? దేర్ ఇస్ నో లైవ్ లిస్ట్ పెండింగ్. అది. సో దేర్ షుడ్ బి సమ్ లైవ్ లిస్ట్, దట్ మీన్స్ లీగల్ డిస్ప్యూట్. ఇఫ్ దెర్ ఇస్ సమ్ లీగల్ డిస్ప్యూట్, ఇప్పుడు అనూప బన్వాల్ చెప్పాను, ఇలాంటిది ఏదైనా ఉంటే దెన్ you can decide whether it is a fundamental right, whether it is a human right, whether it is a constitutional right, whether it is a statute right. All these things we can decide. But there is no list, live list, legal dispute pending. Endukante if there is any live list, then the Supreme Court can exercise its jurisdiction under Article 32 of the Constitution of India. దాని మీద అయ్యా అడ్వకేట్ గారు, there is a threat to the voting rights in India. ఏమయ్యా, ఎవరూ లేనిదే నీకెందుకు నాయన అని చెప్పి. సో సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఒకసారి చూద్దాం. వీ డు నాట్ ఫైండ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ సచ్ లైవ్ ఇష్యూ, రైట్, ఎనీ లైవ్ ఇష్యూ which warrants the jurisdiction of the Supreme Court of India under Article 32 of the Constitution. So therefore we dismiss without expression of anything or any merits. ఇదన్నమాట. సో ఈయన ఏమంటాడంటే యుఎస్ఏ, యూకే, he has given examples where rogue organizations posed a threat to democracy in the past. So anyway, ఈ కేసులా కూడా గుర్తుపెట్టుకోండి,
అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీనిలో ఇట్ వాజ్ హెల్డ్ టు బీ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. సో ఈ డిస్కషన్ ఎప్పుడు వస్తూ ఉంటుంది. సరే చూద్దాం, అప్పుడప్పుడు ఇలాంటివి తెలుసుకుంటూ ఉంటే మనకి మంచిదే. కాబట్టి యూ కెన్ సే దట్ రైట్ టు ఓట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్, ఫండమెంటల్ రైట్, హ్యూమన్ రైట్ ఆర్ స్టాట్యూట్ రైట్. మీ ఇష్టం. 4 కేసులు, ఒక్కోదానికి ఒక కేసు చెప్పుకోవచ్చు. ఓకేనా? ఆగుతాను. థ్యాంక్ యూ.